పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సమస్యలపై నిలదీసిన 140 మంది ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారంటూ నినాదాలు చేశారు. ఇందుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఆర్ని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజకీయ చరిత్రలో ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 100 మంది ఎంపీలని పార్లమెంటు నుండి విధ్వంసంగా సస్పెండ్ చేయడము, బహిష్కరించడం అనేది దేశ చరిత్రలో ఇది ఒక మాయన మచ్చగా కనిపిస్తుంది. ఇది ఎమర్జెన్సీని కల్పిస్తున్నది. అదానీలను, అంబానీలను లక్షల కోట్లకు అధిపతులు చేసి భారతదేశ ఆర్థిక విధానాలను సర్వనాశనం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక అధికారంలో కొనసాగే హక్కు లేదని చెప్పి ఇలా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. ఈ నిరంకుశ విధానం ఎక్కువ రోజులు కొనసాగదు. దీనికి రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తూ సరైన సమయంలో సరైన బుద్ధి ప్రజల ద్వారా తెలియజేస్తారని తెలియజేసుకుంటూ రాజకీయ చరిత్రలో ఈ బీజేపీ ప్రభుత్వం